నమస్కారం. ఈరోజు మన దగ్గర కొన్ని కవితలున్నాయి. ఇవి ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్న బంధం గురించి చాలా లోతుగా చెబుతాయి. వాళ్ళ ప్రేమ ఎంత తీవ్రమైనదో, ఒకరిపై ఒకరికి ఎంత నమ్మకముందో రకరకాల కోణాల్లో చూపిస్తాయన్నమాట. ఈరోజు మన విశ్లేషణను ఒక ప్రయాణంలా చేద్దాం. ప్రేమ మొదట ఒకరిని ఎలా పూర్తిగా మారుస్తుందో చూస్తాం. ఆ తర్వాత ఆ మార్పు వాళ్ళని ఎలా ఒకటిగా కలుపుతుందో అర్థం చేసుకుందాం. చివరికి ఆ ఐక్యత వాళ్ళకి ఎలాంటి అసాధారణ బలాన్ని ఇస్తుందో విశ్లేషిద్దాం. సరే, మొదటి అడుగుతో మొదలుపెడదాం. ప్రేమ ఒకరినొకరు మార్చే శక్తి. ఈ కవితలలో ఇది చాలా బలంగా కనిపిస్తుంది. ఒకచోట ఇలా రాశారు: మండే అతడి గుండెల్లో ఆమె చిరుజల్లై వచ్చింది. వావ్! ఎంత అందమైన పోలిక గదా! అతనిలో ఉన్న కోపాన్ని, అలజడిని ఒక చినుకులా వచ్చి చల్లార్చింది. నిజమే. కాని ఇక్కడ విషయం కేవలం చల్లార్చడం మాత్రమే కాదు, దాన్ని మనం గమనించాలి. అదే కవితలో తర్వాత వచ్చే వాక్యం ఇంకా లోతైనది. అల్లలై దావానలంలా పొంగుతున్న అతని కోపాన్ని చనువు అనే వెన్నెలతో చల్లార్చి ప్రేమగా మార్చింది. ఇక్కడ చూడండి, కోపాన్ని ఆర్పేయడం లేదు, దాన్ని రూపాంతరం చెందిస్తున్నారు. ఓ అవును, అంటే కేవలం కోపాన్ని అణిచివేయడం కాదన్నమాట. అది చాలా సాధారణమైన ఆలోచన. కాని ఇక్కడ కవి చెప్పేది అంతకంటే లోతైనది. ఆ కోపాన్నే ఒక ముడిసరుకులా వాడుకుని దాన్ని ప్రేమగా మార్చేయడం. ఇది కదా అసలు మ్యాజిక్. ఇట్స్ నాట్ జస్ట్ పుట్టింగ్ అవుట్ అ ఫైర్, ఇట్స్ యూజింగ్ ద హీట్ టు ఫోర్జ్ సంథింగ్ న్యూ. ఖచ్చితంగా ఇది ప్రేమ యొక్క రసవాద శక్తి. అంటే ఒక మూలకాన్ని మరో మూలకంగా మార్చినట్టు. ఆమె అతని ప్రతికూల భావోద్వేగాన్ని సానుకూలంగా మార్చే శక్తిగా వర్ణించబడింది. ఈ మార్పు కేవలం భావోద్వేగాలకే పరిమితం కాదు, అతని ప్రపంచాన్ని చూసే దృష్టికోణమే మారిపోయింది. మరో వాక్యం చూడండి. అతనికి వెన్నెల తెలుసు, వాన తెలుసు, కాని ఆమెను కలిశాకే వెన్నెల వాన ఎలా ఉంటుందో తెలిసింది. అద్భుతం! వెన్నెల వాన అంటే రెండు వేర్వేరు అనుభవాల కలయిక. ఇది చాలా అందమైన ఆలోచన. మనలో చాలామందికి సంతోషమంటే ఏంటో తెలుసు, బాధ అంటే ఏంటో తెలుసు, కాని కొన్నిసార్లు ఆ రెండు కలిసిన ఒక అనుభూతి ఉంటుంది, కన్నీళ్లతో నవ్వడం లాంటిది. ఈ కవి చెప్పేది అదేనన్మాట. ఆమె అతనికి అలాంటి సరికొత్త, వర్ణించలేని అనుభూతులను పరిచయం చేసింది. అవును, అతని ప్రపంచం విస్తరించింది. అతనికి తెలిసిన పరిధులు చెరిగిపోయాయి. ఇంకోచోట అతనికి నిశ్శబ్దం తెలుసు, మాటలు తెలుసు. కాని ఆమెను కలిశాకే నిశ్శబ్దంలో దాగి ఉన్న మాటలు నేర్చుకున్నాడు అంటారు. ప్రేమ అతనికి ఒక కొత్త భాషను నేర్పింది, మాటలు అవసరం లేని భాష. ఇది వారి బంధం ఎంత లోతైనదో చెబుతుంది. సో లవ్ ఫండమెంటలీ చేంజెస్ అ పర్సన్స్ ఎంటైర్ పర్స్పెక్టివ్. దాట్స్ ఫ్యాసినేటింగ్. కానీ ఈ మార్పు వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానంలో ఎలా కనిపిస్తుంది? వాళ్ల సంభాషణలోకి వెళ్తే ఇది ఇంకా స్పష్టంగా తెలుస్తుందేమో. తప్పకుండా. వారి మధ్య జరిగిన సంభాషణలు వారి అంకిత భావాన్ని, దాపరికం లేని కోరికలను చూపిస్తాయి. అతను చాలా ఆర్ద్రంగా, ఓ నీలికన్నుల ప్రియ, నా దగ్గరికి రా అని పిలుస్తాడు. దానికామె ఇచ్చే సమాధానంలోనే వారి బంధం యొక్క సారాంశం ఉంది. అవును, ఆమెమంటుందంటే, మీరు పిలిచే మాటలు చాలా తీయగా ఉన్నాయి. ఆ మాటలు మీవి కాబట్టి మీ వైపు పరిగెత్తడం కూడా మీకే చెందాలి అంటుంది. ఇక్కడ కేవలం వస్తున్నాను అని చెప్పడం లేదు, నా రాక కూడా నీదే అంటుంది. తన చర్యను కూడా అతనికి అంకితం చేస్తోంది. ఈ అంకితభావం తర్వాత స్వేచ్ఛగా మారుతుంది. ఆమెలో ఎటువంటి మొహమాటం కనిపించదు. వెంటనే, నన్ను దగ్గరికి లాక్కో, ఈ దూరమనే తెరను తొలగించు, నన్ను చేరుకో అని అడుగుతోంది. ఇక్కడ ఒకరిపై ఒకరికున్న హక్కు, ఆ నమ్మకం కనిపిస్తాయి. తమ కోరికలను ఇంత స్వేచ్ఛగా పంచుకోగలగడం వారి బంధంలోని బలాన్ని సూచిస్తుంది. ఒక్క నిమిషం, ఈ లైన్ నన్ను చాలా ఆకట్టుకుంది. అతను తన కోరికను వ్యక్తపరిచే విధానం. ఈ రాత్రి ఒక పాట రూపంలో నిన్ను చేరి నీ చిన్న మెత్తని మెడవంపులో దాక్కోవాలనుంది. వావ్! ఎంత సున్నితమైన, గాఢమైన కోరిక ఇది. కేవలం శారీరక కలయిక కాదు, ఆమెలో ఒక సంగీతంలా, ఒక సున్నితమైన అనుభూతిలా లీనవైపోవాలనే తపన. ఇట్స్ నాట్ అబౌట్ పొజెషన్, ఇట్స్ అబౌట్ బికమింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ అట్మాస్ఫియర్. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇది పూర్తి సమర్పణాభావం. కేవలం శారీరకంగానే కాకుండా ఆత్మపరంగా కూడా ఆమెలో ఐక్యం కావాలనే కోరిక అది. ఈ సమర్పణాభావం ఇంకో కవితలో మరో స్థాయికి వెళ్తుంది. అక్కడ అతను ఆమె ప్రేమకు బానిస అని వర్ణించారు. కానీ
ఇది వినడానికి కొంచెం పాతకాలంలా అనిపించడం లేదా? ఈ రోజుల్లో ప్రేమకు బానిస అంటే ఒక రకమైన టాక్సిక్ రిలేషన్షిప్లా చూసే ప్రమాదం ఉంది. ఒకరి వ్యక్తిత్వం పూర్తిగా ఇంకొకరిలో కలిసిపోవడం ఆరోగ్యకరమేనా అని ఈ రోజుల్లో మనం ప్రశ్నిస్తున్నాం గదా. ఈ కవిత ఆ కోణాన్ని పట్టించుకోలేదా? లేక మనం అర్థం చేసుకోవడంలో ఏమైనా లోపముందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. సందర్భం ఇక్కడ చాలా ముఖ్యం. ఈ కవితలో బానిస అనే పదాన్ని బలహీనతగా వాడలేదు. ఆమె అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పినప్పుడు అది అతని స్వేచ్ఛను కోల్పోవడం కాదు, తన స్వేచ్ఛను స్వచ్ఛందంగా ఆమెకు సమర్పించడం. అంటే ఇది అహంకారాన్ని వదిలిపెట్టి తమ భాగస్వామి సంతోషానికి ప్రాధాన్యత ఇవ్వడం. ఇది బలహీనత కాదు, ప్రేమలో ఉండే అత్యున్నతమైన నమ్మకానికి, అంకితభావానికి నిదర్శనం. ఓకే, దాట్ మేక్ సెన్స్. తన ఆహాన్ని స్వచ్ఛందంగా పక్కన పెట్టడం, ఆ ఆలోచన వారిద్దరినీ ఒకటిగా మార్చే ప్రక్రియకు దారితీస్తుందనమాట. ఇద్దరూ తమ నేనును వదిలిపెట్టినప్పుడు మనం అనేది మిగులుతుంది. ఇది మన ప్రయాణంలో 3వ దశకు తీసుకెళ్తుంది, 2 ఆత్మల ఏకీకరణ. అవును, ఆ అంకితభావం, ఆ సమర్పణ వారిని విడదీయలేని బంధంగా మార్చింది. వారిద్దరూ ప్రపంచాన్నే మర్చిపోయారు, ఒకే శ్వాస పంచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది వంటి వాక్యాలు దీన్నే చెబుతాయి. వారు తమకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా. ఇక్కడ వాడిన పోలికలు కూడా చాలా సహజంగా బలంగా ఉన్నాయి. కనురెప్ప మరియు కనుబొమ్మలలాగా చివరిదాకా కలిసే ఉంటారు అంటారు. ఎంత నిజం! రెండూ వేర్వేరు భాగాలు, కాని వాటిని విడదీసి చూడలేం. రెండూ కంటికి రక్షణే. అలాగే చంద్రుడు మరియు దాని వెన్నెలలాగా 100ఏళ్లైనా విడిపోరు. చంద్రుణ్ణి వెన్నెల నుండి వేరుచేయడం అసాధ్యం గదా. ఆ పోలికల వెనుక ఉన్న భావం ఏమిటంటే, వారి బంధం కృత్రిమంగా ఏర్పడింది కాదు, అది చాలా సహజమైనది, అంతర్గతంగా పెనవేసుకుపోయింది. ఆ ఏకీకరణ వారి మాటల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకచోట ఆమె ఇకపై నువ్వు నేను వేరువేరుగా లేము అంటుంది. ఇది కేవలం ఒక కవితాత్మక వాక్యం కాదు, వారి అనుభూతి యొక్క నిజాయితీ ప్రకటన. ఆ అనుభూతి ఎంత తీవ్రమైనదంటే మాటలు కూడా అవసరం లేని స్థాయికి చేరుకుంది. ఈ వాక్యం నన్ను చాలా ఆకట్టుకుంది. అతను ముద్దు అడగకముందే ఆమె అతనిలో కరిగిపోయింది. అంటే అతని కోరిక మాటగా మారకముందే ఆమెకు తెలిసిపోయింది, ఆమె దానికి స్పందించింది. వారి మధ్య ఉన్న సరిహద్దులు ఎంతలా చెరిగిపోయాయో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదేమో. కరెక్ట్. ఇది వారి మధ్య ఉన్న అవగాహన యొక్క తీవ్రతను చూపిస్తుంది. మాటలతో చెప్పాల్సిన అవసరం లేని ఒక మానసిక అనుసంధానమది. శారీరక స్పర్శకు ముందే వారి ఆత్మలు కలిసిపోయినట్టుగా వర్ణించారు. మరోచోట ఆమె సున్నితమైన చేతిస్పర్శకు అతని వీపుపై ఒక తోట వికసించింది అనడం కూడా ఇదే భావాన్ని కవిత్వ రూపంలో చెబుతోంది. ఆమె స్పర్శ అతనికి కేవలం స్పర్శ కాదు, అది జీవాన్ని పోసే శక్తి. సో దే బికమ్ వన్. బట్ వాట్ డస్ దట్ యూనియన్ డూ ఫర్ దెమ్ ఇన్ ది రియల్ వరల్డ్? ఈ ఐక్యత వారికి కేవలం ఆనందాన్నే ఇస్తుందా, లేక అంతకు మించి ఏమైనా ఉందా? ఇది మన ప్రయాణంలో చివరి, బహుశా అత్యంత ముఖ్యమైన దశ. ప్రేమ ఒక అభయంగా, శక్తిగా ఎలా మారుతుంది? ఖచ్చితంగా. ఈ ప్రేమ వారికి ఒకరికొకరు అండగా నిలబడే బలాన్నిస్తుంది. ఇది కేవలం శృంగార ప్రేమ కాదు, ఇందులో లోతైన వాత్సల్యం, సంరక్షణ కూడా ఉన్నాయి. ఏ అలజడి వేళనైనా ఆమె అతడి తల నీమురుతూనే ఉంది. ఆమె తన మమతల ఒడిలో అతడి అలసట తీర్చింది అనే వాక్యాలు చూడండి. బయటి ప్రపంచంలో అతను ఎంత పెద్ద యోధుడైనా అతని అలసటను తీర్చే శాంతి నిలయం ఆమె. ఈ వాక్యం కూడా చాలా శక్తివంతమైనది. వీరాది వీరుడైన పసివాడిలా అతడిని చూసింది. బయట ప్రపంచానికి అతను ఎంత బలవంతుడైనా ఆమె దగ్గర అతను తనలోని సున్నితత్వాన్ని, ఆ బలహీనతను బయటపెట్టుకోగలడు. అతనికి ఆ స్వేచ్ఛ ఉంది. ఆమె అతని ఏకాంతంలోని వెలితిని పూరించింది. ఇది చాలా ముఖ్యమైన భావోద్వేగ అవసరాన్ని తీర్చడం. అయితే ఈ బంధం ఏకపక్షం కాదు, అతను కూడా ఆమెకు అంతే రక్షణగా, తోడుగా ఉంటాడు. ఇదొక సంపూర్ణమైన భాగస్వామ్యం. నీడలా ఆమెను ప్రతిచోట అనుసరిస్తాడు అంటారు. ఇది కేవలం వెంట తిరగడం కాదు, ఎల్లప్పుడూ తన ఉనికితో ఆమెకు భరోసా ఇవ్వడం. ఆమె అతని అంతర్గత అలజడిని శాంతింపజేస్తే అతను ఆమెకు బాహ్య ప్రపంచంలో కవచంలా నిలుస్తాడు. అతని నిబద్ధత గురించి చెప్పే ఈ వాక్యం నాకు చాలా నచ్చింది. దూరాన్ని అడుగులతో కొలవద్దు, నేనే ప్రయాణమై నిన్ను చేరతాను అంటాడు. అంటే నీ దగ్గరికి వస్తాను అని కాదు, నీకోసం నేనే ప్రయాణంగా మారిపోతాను అంటున్నాడు. వారి మధ్య భౌతిక దూరమనేది ఒక అడ్డంకే కాదని ఎంత బలంగా చెప్తున్నాడో కదా.
అవును, ఆమె అడుగులకు అడుగై ఆమె దారికి నీడనై చివరిదాకా తోడుంటాను అని అతను చెప్పడం, అది అతని సంరక్షణ భావనకు, అతని నిబద్ధతకు నిదర్శనం. ఇలా ఒకరికొకరు సంపూర్ణమైన అండగా నిలుస్తున్నారు. వారి ప్రేమ కేవలం ఒక అనుభూతి కాదు, అది ఒకరికొకరు అభయమిచ్చుకునే ఒక పవిత్రమైన స్థలంలా మారింది. మొత్తానికి మన ఈ ప్రయాణం చివరికొచ్చేసింది. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? ఈ కవితల ద్వారా మనం చూసిందేమిటంటే, ప్రేమ అనేది మొదట ఒకరిని మార్చే శక్తిగా మొదలై, ఆ తర్వాత వారిని సంపూర్ణంగా ఏకం చేసి, చివరికి వారికి ఒకరికొకరు అండగా నిలబడే అపారమైన బలాన్నిస్తుంది. ఇది కేవలం ఒక భావోద్వేగం కాదు, ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక జీవన విధానం. ఈ రచనలన్నింటిలోనూ మనం గమనించాల్సిన ఒక సాధారణ అంశముంది. ఉపయోగించిన రూపకాలు, పోలికలు వేరువేరుగా ఉండవచ్చు. ఒకచోట అతనిని దావానలంగా, ఆమెను చిరుజల్లుగా పోల్చారు. మరోచోట వారిని చంద్రుడు, వెన్నెలతో పోల్చారు. కాని అవన్నీ సూచించే అంతిమ సత్యం ఒక్కటే: గాఢమైన ప్రేమలో ఇద్దరు వ్యక్తులు తమ వ్యక్తిగత అస్తిత్వాలను అధిగమించి ఒకటిగా మారుతారు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ కవితలు ప్రేమను ఇద్దరు వ్యక్తులు ప్రపంచాన్ని మరిచిపోయి ఒకటిగా మారే స్థితిగా వర్ణిస్తాయి. వారి మధ్య సరిహద్దులు చెరిగిపోతాయి. నేను, నువ్వు అనే భేదం నశిస్తుంది. ఇంత తీవ్రమైన ఐక్యతలో వ్యక్తిగత నేను అనే అస్తిత్వం ఎక్కడ మిగులుతుంది? నిజమైన ప్రేమకు స్వీయ అస్తిత్వాన్ని పూర్తిగా కరిగించుకోవడం అవసరమా, లేక ఆ ఐక్యత అనేది వ్యక్తిత్వాన్ని మరింత విస్తరింపచేస్తుందా అనే విషయం ఆలోచించదగ్గది.